హాయ్ వేవర్స్, ఇప్పుడు మనము డివిజన్స్ అనే లెసన్ నేర్చుకోబోతున్నాము. డివిజన్కి సంబంధించిన వర్క్షీట్స్ చూద్దాం. ఇలా ఉంటుంది వర్క్షీట్. బుక్ ఇలా ఉంటుంది. బుక్లో టోటల్గా మనకి 63 పేజెస్ ఉన్నాయి. 1 to 63 పేజెస్ ఉన్నాయి. ఇవి వన్ డిజిట్ డివిజన్స్, 1 డిజిట్ వితౌట్ రిమైండరు, తర్వాత 1 డిజిట్ విత్ రిమైండరు, 2 డిజిట్ వితౌట్ రిమైండరు, 2 డిజిట్ విత్ రిమైండరు, 3 డిజిట్, అట్లా లెవెల్ పెంచుకుంటూ 3 డిజిట్, ఇట్లా పెద్ద లాంగ్ డివిజన్ వరకు ఉన్నాయి. మొత్తం 63 పేజెస్ ఉన్నాయి. 60 of 63. తర్వాత ఆన్సర్స్ ఉంటాయి. డివిజన్స్ ఆన్సర్స్ అని చెప్పేసి నెక్స్ట్ కంటిన్యూషన్ ఆన్సర్స్ ఉంటుంది. 63 పేజీలో ఉన్నటువంటి సమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్ ఇక్కడ 63 పేజీలోనే ఉంటుందన్నమాట. 63 పేజీ చూసినట్లయితే మనం 63 పేజీలో ఫస్ట్ వన్ 36813 డివైడెడ్ బై 20 అని ఉంది. ఇక్కడ ఆన్సర్స్ చూస్తే ఇక్కడ 63 పేజీ నెంబర్ 63 పేజీ నెంబర్ వచ్చేసి 63లో పేజీ నెంబర్ 63లో ఫస్ట్ వన్ 36813 డివైడ్ బై 20 అదే సమ్ ఉంటుంది అనమాట. ఏ పేజీలో అయితే క్వశ్చన్స్ ఉన్నాయో అదే పేజీలో ఆన్సర్స్ ఉంటాయి. అన్ని క్వశ్చన్స్కి ఎన్ని పేజెస్ ఉన్నాయో ఎన్ని పేజెస్ ఉన్నాయో ఆన్సర్స్ కూడా అన్ని పేజెస్ ఉన్నాయి అనమాట. ఒక్కొక్కటి మీరు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. సరే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. మనం లెసన్లోకి వెళ్ళిపోదాము. డివిజన్స్ మనం చిన్నప్పటి నుంచి డివిజన్స్ నేర్చుకొని ఉన్నారు. కొంతమంది చిన్నపిల్లలు కూడా ఇప్పుడు చూస్తుంటారు. ఫస్ట్ టైం ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ టైం అయినా సరే నేర్చుకోవచ్చు. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి. డివిజన్స్ చాప్టర్ మీరు కనుక వినకపోయినట్లయితే యూట్యూబ్లో ఎక్కడైనా డివిజన్స్ చాప్టర్ ఒకసారి ఇంట్రడక్షన్ వినండి. విన్న తర్వాత ఈ వర్క్షీట్స్ని చేయడానికి ట్రై చేయండి. వర్క్షీట్లు ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే మనము ఈ పేజీలో సెకండ్ పేజీలో డివిజన్ 21 డివైడెడ్ బై 3 ఏవైతే టిక్ కొట్టున్నాయో ఆ టిక్ కొట్టినటువంటి వాటిని మనం సాల్వ్ చేస్తున్నాము. అంటే మీకు ఏవైతే కష్టంగా ఉన్నాయో అట్లాంటి వాటిని నేను సాల్వ్ చేస్తున్నాను నెక్స్ట్ పేజీలో. వాటిని ఒకసారి ప్రయత్నించండి. ఇప్పుడు ఫస్ట్ వన్ 21 డివైడెడ్ బై 3 అనేది చూస్తే మనకి ఇక్కడ 21 డివైడెడ్ బై 3. 21 అనేదాన్ని డివిడెండ్ అంటాము. డివిడెండ్ అంటే పార్ట్స్. మనం డివిజన్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. మనం డివిజన్లో 21 డివిడెండ్ అంటాము. ఇక్కడ 3 వచ్చేసి మనం డివైజర్ అని అంటాము. 3ని డివైజర్ అని అంటాము 3ని. తర్వాత ఇక్కడ 7 కోషియంట్ అని అంటాము. దీన్ని కోషియంట్ 7 మనం కోషియంట్ అని అంటాము. తర్వాత లాస్ట్లో రిమైండర్, మిగిలినటువంటి దాన్ని రిమైండర్ అని అంటాము. మిగిలిన దాన్ని రిమైండర్ అని అంటాము. రిమైండర్ అంటే డివిడెండు, డివైజరు, కోషియంటు, రిమైండర్. డివిడెండు, డివైజరు, కోషియంటు, రిమైండర్, ఈ పార్ట్స్ ఉంటాయి. తర్వాత మనం ఎప్పుడైతే డివిజన్ చేసిన తర్వాత మనం వెరిఫై చేసేదానికి అంటే చెక్ చేయడానికి డివిడెండ్ ఈక్వల్ టు కోషియంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్ అనేటువంటి ఫార్ములాను కూడా యూస్ చేస్తాము. డివిడెండ్ ఈక్వల్ టు కోషియంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్. కోషియంట్ని డివైజర్ని కనుక మల్టిప్లై చేసి రిమైండర్ని యాడ్ చేసినట్లయితే మనకి డివిడెండ్ అనేది రావాలి. అలా వచ్చినప్పుడే మనకి మనం చేసినటువంటి డివిజన్ అనేది కరెక్ట్ అయినట్టు, లేకపోతే డివిజన్ రాంగ్ చేసినట్టు మనం అర్థం చేసుకోవాలి. సరే, నెక్స్ట్ మనం ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే 21 డివైడెడ్ బై 3 చాలా ఈజీగా ఉంటుంది. మనము ఏదైతే 3 డివైజర్లో 3 ఉందో ఆ 3 టేబుల్ మనం చూసినట్లయితే 3 టేబుల్ దగ్గరకు ఒకసారి 3 టేబుల్ బుక్ దగ్గర పెట్టుకొని చూడండి. 3 టేబుల్లో 21 అనేది ఎక్కడ వస్తుంది? 3 టేబుల్లో 3 7s 21 కాబట్టి 3 7s 21. 3 7 అనేది కోషియంట్లో వేసాము, 21 ఇక్కడ వేసాము. 21లో నుంచి 21 లెస్ చేస్తే 0 వస్తుంది కాబట్టి రిమైండర్ అనేది 0. నెక్స్ట్ సెకండ్ వన్ 30 డివైడెడ్ బై 3. 3 టేబుల్లో
30 ఎక్కడ వస్తుంది? ఎక్కువ మంది ఇక్కడ రాంగ్ చేసే అవకాశం ఉంది. 3 టేబుల్ 3 10s 30 అని వేసేస్తారు. అలా వేయకూడదు. మనం ఒక్కొక్క డిజిట్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఒకటేసారి 2-3 డిజిట్స్ మనం చేయడానికి ట్రై చేయకూడదు. ఇప్పుడు చిన్న డివిజన్స్ ఏం కాదు, కానీ తర్వాత నెక్స్ట్ టైం ఏంటంటే పెద్ద డివిజన్స్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్కి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ మనం 3 టేబుల్లో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. అందుకని మనం 3 ఈక్వల్గా ఉన్నాయి, అంటే ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 3 1s 3 పోతుంది కాబట్టి ఫస్ట్ 1 డిజిట్నే చేస్తాం మనం. 3 1s 3 వేసేసాము. 3లో నుంచి 3 లెస్ చేస్తే 0 వచ్చింది మనకి. 3లో నుంచి 3 లెస్ చేస్తే 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 0 ఉంది అక్కడ. ఇంకొక 0ని మనము ఆ 0ని కిందికి తెచ్చుకుంటాము. ఈ 0ని కిందికి తెచ్చుకుంటే అప్పుడు 2 zeros అయినాయి. 2 zeros అయినా 1 0 అయినా వాల్యూ 0నే కాబట్టి ఇప్పుడు 3 టేబుల్లో 0 అనేది ఎక్కడ వస్తుంది? 3 టేబుల్లో 0 అనేది ఎక్కడ వస్తుంది? 3 టేబుల్లో 0 వస్తుందా అని అనుకోవచ్చు. 3 టేబుల్లో 0 వస్తుంది. 3 zeros 0 కాబట్టి 3 zeros 0, 3 zeros 0 వేసేసి ఇక్కడ 0 పెట్టేస్తే అప్పుడు 0 నుంచి 0 లెస్ చేసినట్లయితే మనకు 0 వస్తుంది. రిమైండర్ అనేది 0 వస్తుంది అన్నమాట. అది ఒకసారి 3 టేబుల్లో 3కి 3 ఈక్వల్గా ఉంది కాబట్టి 3 1s 3 వేసుకున్నాము, 0 వచ్చింది. ఇంకొక 0 ఉంది కాబట్టి ఆ 0ని కిందికి తీసుకొచ్చుకున్నాము. అప్పుడు 3 zeros 0 వేసాం. 0లో నుంచి 0 లెస్ చేస్తే 0 వచ్చేసింది ఆన్సర్. ఇక్కడ వచ్చేసి కోషియంట్ వచ్చేసి 10 అవుతుంది అనమాట. రిమైండర్ 0 వస్తుంది. మనం ఇక్కడ ఆన్సర్ ఏది అన్నట్లయితే మనకి ఈ కోషియంట్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది అనమాట. మనం డివిజన్ చేసినప్పుడు కోషియంట్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. ఆ కోషియంట్కి రిమైండర్ని యాడ్ చేసినట్లయితే అది మనకి డివిడెండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ 18 డివైడెడ్ బై 2. దీన్ని 18 డివైడెడ్ బై 2 ఈ డివిజన్ చేద్దాం. ఇప్పుడు 18 డివైడెడ్ బై 2 2 టేబుల్లో 18 ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. అయితే ఇందాక మనం 1 డిజిట్ చేస్తాం కదా, ఇక్కడ 2 డిజిట్స్ ఎందుకు చేస్తున్నాం అన్నట్లయితే ఇక్కడ 2 అనేది 1 డిజిట్ ఉంది. ఇక్కడ 1 అనేది 2 కంటే చిన్నగా ఉంది కాబట్టి మనము 2 డిజిట్స్ తీసుకుంటాము. అదే 2 కంటే ఈక్వల్ ఉన్నా 2 కంటే పెద్దదిగా ఉన్నా మనం ఓన్లీ 1 డిజిట్ తీసుకొని డివిజన్ చేస్తాము. సరే, ఇక్కడ 2 కంటే చిన్నగా ఉంది కాబట్టి 2 డిజిట్స్ తీసుకుంటాం. ఫస్ట్ టైం మాత్రమే. నెక్స్ట్ ఎలాగనేది మళ్ళీ చూద్దాం. ఫస్ట్ టైం మాత్రమే 2 కంటే తక్కువ ఉంది కాబట్టి 1 డిజిట్ తీసుకుంటే ఇప్పుడు 2 డిజిట్స్ తీసుకొని ఒకేసారి చేస్తాము. 2 టేబుల్లో 18 అనేది ఎక్కడుంది అని చూస్తే 2 టేబుల్లో 2 9s are 18 వస్తుంది కాబట్టి 2 9s are 18. 18 కింద 18 వేసుకున్నాం. 18లో 18 లెస్ చేస్తే మనకి 0 వస్తుంది. రిమైండర్ 0. నెక్స్ట్ పేజీ నెంబర్ 3లో 10వ ప్రాబ్లం చేద్దాం. 16 డివైడెడ్ బై 2. 16 డివైడెడ్ బై 2. 2 టేబుల్లో 16 అనేది ఎక్కడొస్తుంది? 2 టేబుల్లో 16 అనేది ఎక్కడొస్తుంది అంటే 2 8s are 16 కాబట్టి 2 8s are 16 వేసేసాము. 16లోని 16 లెస్ చేస్తే 0 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 8. కోషియంట్ ఏదైతే ఉందో అది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ 8. నెక్స్ట్ 20 డివైడెడ్ బై 2. 20 డివైడెడ్ బై 2. ఇప్పుడు ఇక్కడ చూడండి, 20 అనేది ఇక్కడ 2 డిజిట్స్ ఉంది. 2 తోటి మనం డివిజన్ చేయాలి. 2 టేబుల్లో 20 తీసుకుందాం, 2 డిజిట్స్ తీసుకుందాం, 1 డిజిట్ తీసుకుందామంటే 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 1 డిజిట్ తీసుకొని చేసేస్తాము. 2 1s are 2. 2లో నుంచి 2 లెస్ చేస్తే 0 వస్తుంది. 2లో నుంచి 2 లెస్ చేస్తే 0 వస్తుంది. ఇప్పుడు 0 వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ 0ని కిందికి తెచ్చుకుంటాము. ఇక్కడ ఎక్కువ మంది రాంగ్ చేసే అవకాశం ఉంది. 2 10s 20 అని వేసేస్తారు ఒకటేసారి. అలా వేయకూడదు. ఒకవేళ వేస్తే ఏమవుతుందనంటే ఈ చిన్న డివిజన్స్ ఏం కాదు, కానీ కొంచెం పెద్ద డివిజన్స్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, రాంగ్ వేసేస్తారు. అందువల్ల 1 డిజిట్తోనే చేయండి. 2 1s are 2. 2లో నుంచి 2 లెస్ చేస్తే 0 వస్తుంది. ఈ 0ని యాజ్ ఇట్ ఈజ్గా మనం కిందకి దించుకున్నట్లయితే అప్పుడు 0 వస్తుంది. 2 zeros వస్తాయి. 2 zeros అయినా 0 అయినా 0నే కాబట్టి 2 zeros 2 into 0 ఈక్వల్ టు 2 టేబుల్లో 0s చేసినట్లయితే 0 వస్తుంది. 0 - 0 అంటే 0 వస్తుంది. కాబట్టి ఆన్సర్ అనేది మనకి ఇక్కడ 10 ఆన్సరు. కోషియంట్ ఏదైతే ఉందో అది ఆన్సరు, అది 10 అనమాట. అది నెక్స్ట్
నెక్స్ట్ మిగతా అన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి. నెక్స్ట్ పేజీ వచ్చేసి మనకి 20th పేజీ తీద్దాం. ఇవన్నీ కూడా మీరు చేసేయచ్చు, ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ పేజీ నెంబరు 6th పేజీ చూద్దాం. నెక్స్ట్ 6th పేజీలో 45/5 ఇది చూద్దాం. 45/5 45/5 ఇక్కడ మనకి 45 అనేది 2 డిజిట్స్ ఉంది, 5 అనేది 1 డిజిట్ ఉంది. అయితే ఇక్కడ మనకి 5 కంటే 4 అనేది చిన్నగా ఉంది. 5 కంటే 4 అనేది చిన్నగా ఉంది కాబట్టి 1 డిజిట్ తీసుకోకుండా 2 డిజిట్స్ తీసుకుంటాము. ఫస్ట్ టైం మాత్రమే డివిజన్లో ఫస్ట్ టైం ఇలాగ చేస్తాము. తర్వాత సెకండ్ టైం, థర్డ్ టైము చిన్నగా వచ్చినా కూడా 1 డిజిట్ తీసుకొని చేస్తాము. అవి ముందు మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడ మనకి 45 అనేది 2 డిజిట్స్ కాబట్టి 5 అనేది 1 డిజిట్. ఇక్కడ 1 డిజిట్ చేయకుండా 2 డిజిట్స్ తీసుకునేసి 45 అనేది 5 టేబుల్లో ఎక్కడ వస్తుందో చూద్దాం. 45 అనేది 5 టేబుల్ ఎక్కడ వస్తుంది? 5 9s are 45, 5 9s are 45 కాబట్టి 5 9s are 45. 45లో 45 లెస్ చేస్తే మనకి 0 వస్తుంది. రిమైండర్ 0 వస్తుంది. కోషియంట్ 9 వస్తుంది. ఆన్సర్ ఈజ్ 9. తర్వాత నెక్స్ట్ 35/5 ఇక్కడ కూడా 5 కంటే చిన్నది కాబట్టి 3 అనేది 5 కంటే చిన్నది కాబట్టి ఇక్కడ కూడా 2 డిజిట్స్ తీసుకుంటాం. 35 తీసుకుంటాం అనమాట. 5 టేబుల్లో 35 ఎక్కడ వస్తుంది? 5 7s are 35. 5 7s are 35 కాబట్టి 35 - 35 = 0. సో ఆన్సర్ ఈజ్ 7. ఇవన్నీ ఒక్కొక్కటి చేస్తూ మీరు ఆన్సర్ వెరిఫికేషన్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి పేజీ నెంబర్ 20కి వెళ్దాం. నెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు చేసేయచ్చు, అన్నీ అదే విధంగా ఉన్నాయి, ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ పేజీ నెంబర్ 20, 18, 19, 20 పేజీ. 20 పేజీలో 80/8 ఇక్కడ వచ్చేసి 80 అనేది 2 డిజిట్స్ ఉంది, 8 అనేది 1 డిజిట్ ఉంది. ఇప్పుడు 8 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనకి 1 డిజిట్తోనే డివిజన్ చేస్తాం. 8 1s are 8 టేబుల్లో 8 1s are 8 వస్తుంది. 8లో నుంచి 8 లెస్ చేస్తే 0 వస్తుంది. 8లో నుంచి 8 లెస్ చేస్తే 0 వస్తుంది. ఈ 0ని యాజ్ ఇట్ ఈజ్ మనం కిందికి దించుకుంటాము. అప్పుడు 8 zeros 0 కాబట్టి 0 - 0 వస్తుంది. 0 - 0. సో ఆన్సర్ ఈజ్ 10 వస్తుంది అన్నమాట. ఆన్సర్ ఈజ్ 10. 8 10s are 80 అని వేసేస్తారు. జనరల్గా అలా వేయకుండా ఇలా చేసేస్తే మనకి పెద్ద డివిజన్స్ కూడా మనం ఈజీగా కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చేయొచ్చు. నెక్స్ట్ 60/10 ఇక్కడ మనకి 10 అనేది 2 డిజిట్స్ ఉంది. ఇక్కడ 10 అనేది 2 డిజిట్స్ ఉంది. ఇక్కడ 60 కూడా 2 డిజిట్స్ ఉంది. కాబట్టి మనకి 10 అనేది 16 2 డిజిట్స్తో డివైడ్ చేసేస్తాము. 10 టేబుల్లో 60 ఎక్కడ వస్తుందంటే 10 6s are 60. 10 6s 60. 60 - 60 = 0. 60 - 60 = 0. సో ఆన్సర్ ఈజ్ 6. నెక్స్ట్ 21 పేజీ నెంబర్ 21లో 110/11 అనే ఈ సమ్ చేసి చూద్దాం. 11 టేబుల్ అంటే ఇక్కడ 2 డిజిట్స్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఎన్ని డిజిట్స్ ఉన్నాయని మీరు దాన్ని ఐడెంటిఫై చేయగలిగినట్లయితే దాని ప్రకారం మనం ఈజీగా చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 3 డిజిట్స్ ఉన్నాయి. అయితే ఈ 2 డిజిట్స్ అనేది ఈ 2 డిజిట్స్కి ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఈ 2 డిజిట్స్ కంటే ఈ 2 డిజిట్స్ చిన్నది కనుక అయితే 3 డిజిట్స్ని ఒకేసారి డివిజన్ చేస్తాము. ఇక్కడ 2 డిజిట్స్ అనేది ఇక్కడ 2 డిజిట్స్కి ఈక్వల్గా ఉన్నది కాబట్టి 11 ones 11 వేసేసాము. 11లో 11 లెస్ చేస్తే 0 వచ్చింది. ఇప్పుడు ఈ 0ని కిందకి తెచ్చుకుంటాము. ఇప్పుడు 0 అయింది. 11 zeros 0 అవుతుంది. 0 - 0 0. సో ఆన్సర్ ఈజ్ 10. నెక్స్ట్ 120
డివైడెడ్ బై 12, 120 డివైడెడ్ బై 12. ఇక్కడ కూడా 12 అనేది 2 డిజిట్స్కి ఈక్వల్గా ఉంది కాబట్టి 12 1s are 12, 12 1s are 12 వేసేసాము. 12లో నుంచి 12 లెస్ చేస్తే 0 అవుతుంది. 12లో నుంచి 12 లెస్ చేస్తే 0 అవుతుంది. ఈ జీరోని యాజ్ ఇట్ ఈజ్గా కిందకి దించుకుంటాము. ఈ జీరోని యాజ్ ఇట్ ఈజ్ కిందకి దించుకున్నట్లయితే ఇప్పుడు 2 జీరోస్ వచ్చాయి. 2 జీరోస్ని కూడా జీరోగా కన్సిడర్ చేసి మనము 12 జీరోస్ 0, 0 మైనస్ 0 0. సో ఆన్సర్ ఈజ్ 10. నెక్స్ట్ పేజ్ నెంబర్ 24కి వెళ్దాం. ఇవన్నీ కూడా మీరు చేయొచ్చు. నెక్స్ట్ 24కి వెళ్తే 24లో ఫస్ట్ వన్ 240 డివైడెడ్ బై 10. 240 డివైడెడ్ బై 10. 240 డివైడెడ్ బై 10. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 10 2 డిజిట్స్ ఉంది. ఇక్కడ 240 3 డిజిట్స్ ఉంది. 240 అనేది 3 డిజిట్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ 2 డిజిట్స్ తీసుకున్నట్లయితే 10 కంటే పెద్దదే కాబట్టి 2 డిజిట్స్ తోటి మనం డివిజన్ చేస్తాము. 10 తోటి 24 ఎక్కడ వస్తుందంటే 10 2s 20. 10 2s 20 కాబట్టి 10 2s are 20 కాబట్టి 10 2s are 20 వేసుకున్నాం. ఇక్కడ 20 వేసుకున్నాం. 24లో నుంచి 20 లెస్ చేస్తే 4 వచ్చింది మనకి. 24లో నుంచి 20 లెస్ చేస్తే 4 వచ్చింది. నెక్స్ట్ ఈ జీరోని యాజ్ ఇట్ ఈజ్ మనము కిందకి దించుకున్నాము. ఆ జీరోని కిందకి దించుకుంటే 40 అయింది. 10 టేబుల్లో 40 ఎక్కడ వస్తుందంటే 10 4s are 40. 10 4s are 40. 40 minus 40 రిమైండర్ 0. సో ఆన్సర్ ఈజ్ 24. నెక్స్ట్ 700 డివైడెడ్ బై 10. 700 డివైడెడ్ బై 10. ఇక్కడ 10 టేబుల్లో 70 అంటే ఇక్కడ 2 డిజిట్స్ తీసుకున్నట్లయితే 3 డిజిట్స్ తీసుకోకుండా 2 డిజిట్స్ తీసుకుని సరిపోతుంది. ఎందుకంటే 10 కంటే 70 అనేది పెద్దదే కాబట్టి 70 అనేది 10 కంటే పెద్దది కాబట్టి 2 డిజిట్స్ తీసుకుని సరిపోతుంది. 10 7s are 70 కాబట్టి 70 minus 70 0. 70 minus 70 0. ఇక్కడ ఈ జీరోని కిందకి దించుకుంటాము. యాజ్ ఇట్ ఈజ్గా కిందకి దించుకుంటాము. ఇప్పుడు 10 zeros 0. 0 minus 0 0. సో ఆన్సర్ ఈజ్ 70. 70ని ఏమంటాము? కోషియంట్ అని అంటాము. దీన్ని ఇక్కడ 700ని ఏమంటామంటే డివిడెండ్ అంటాము. ఇక్కడ 10ని ఏమంటామంటే డివైజర్ అంటాము. 0ని ఏమంటామంటే రిమైండర్ అంటాము. నెక్స్ట్ పేజీ నెంబర్ ఇవన్నీ కూడా మీరు చేసేయచ్చు. నెక్స్ట్ పేజీ నెంబర్ 37. పేజీ నెంబర్ 37లో 120 డివైడెడ్ బై 3. 120 డివైడెడ్ బై 3 చూస్తే 120 డివైడెడ్ బై 3. ఇక్కడ డివైజర్లో 3 ఉంది. డివైజర్లో 3 1 డిజిట్ ఉంది. ఇక్కడ వచ్చేసి డివిడెండ్ వచ్చేసి 3 డిజిట్స్ ఉంది. మనకి డివిడెండ్ 3 డిజిట్స్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఎక్కువ మందికి డౌట్ ఇక్కడ 2 డిజిట్స్ తీసుకోవాలన్నా 3 డిజిట్స్ తీసుకోవాలన్నా 1 డిజిట్ తీసుకొని ఒకటేసారి చేయాలన్నా అని చెప్పేసి ఇక్కడ 1 డిజిట్ తీసుకుంటే 3 కంటే 1 అనేది చిన్నగా ఉంది. 3 కంటే 1 అనేది చిన్నగా ఉంది కాబట్టి 3 కంటే 1 చిన్నగా ఉంది కాబట్టి మనం 2 డిజిట్స్ తీసుకుంటాం. 2 డిజిట్స్ తీసుకొనేసి డివిజన్ చేస్తాము. అప్పుడు 12 అనేది 3 టేబుల్ ఎక్కడ వస్తుంది? 3 4s are 12. 3 4s are 12 కాబట్టి 3 4s are 12 వేసేసాము. 3 4s are 12లో నుంచి 12 లెస్ చేస్తే 0 వస్తుంది. ఈ జీరోని యాజ్ ఇట్ ఈజ్ మనం కిందకి దించుకుంటాం. ఈ జీరోని కిందకి దించుకుంటే 3 zeros 0. 0 minus 0 0. సో ఆన్సర్ ఈజ్ 40. కోషియంట్ ఏదైతే వస్తుందో అది ఆన్సర్ ఈజ్ 40. నెక్స్ట్ 400 డివైడెడ్ బై 1. 400 డివైడెడ్ బై 1. ఇప్పుడు 1 తోటి చేద్దాం. అంటే ప్రాసెస్ తెలియడానికి చిన్నవి కూడా చేసి చూపిస్తున్నాను ఎలాగనేది. ఇప్పుడు 1 ఇక్కడ వచ్చేసి డివైజర్ వచ్చేసి 1 డిజిట్ ఉంది. ఇక్కడ డివిడెండ్ వచ్చేసి మనకి 3 డిజిట్స్ ఉంది కాబట్టి మనం 1 డిజిట్స్ తోటి 1 కంటే 4 ఇక్కడ 1 డిజిట్ తీసుకుంటే 1 కంటే 4 పెద్దదే కదా. 1 కంటే 4 పెద్దది కాబట్టి మనం 1 డిజిట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే 1 డిజిట్నే డివిజన్ చేస్తాము. 1 4s
1/4 4 కాబట్టి 4 - 4 0 అవుతుంది. 4 - 4 0 అవుతుంది. ఇప్పుడు ఈ జీరోని యాజ్ ఇట్ ఈజ్ కిందికి దించుకుంటాము. ఈ జీరోని కిందికి దించుకున్నట్లయితే 0 2 జీరోస్ అయినా కూడా వాల్యూ 0. 1 zeros 0 1 zeros 0. ఇప్పుడు 0 - 0 0 వస్తుంది. 0 - 0 0 వస్తుంది. ఇప్పుడు సెకండ్ జీరో ఈ జీరోని కూడా ఇక్కడ తెచ్చుకుంటాము. ఇప్పుడు మళ్ళీ 1 zeros 0 0 - 0 0. ఇంకా దించుకోవడానికి అక్కడ ఏమీ లేవు కాబట్టి డివిజన్ కంప్లీట్ అయింది. సో ఆన్సర్ ఈజ్ 400. నెక్స్ట్ పేజీ నెంబర్ 40 తీసుకుందాం. నెక్స్ట్ మిగతా అన్ని మీరు చేసేయచ్చు. పేజీ నెంబర్ 40లో ఫస్ట్ వన్ 95 / 7, తర్వాత 20 / 6, తర్వాత 91 / 4, 77 / 4. ఇవి నేను చేస్తాను, ఒకసారి చూద్దాం. 95 / 7 ఇక్కడ 95 అనేది 2 డిజిట్స్ ఉంది. 7 అనేది 1 డిజిట్, 7 అనేది 1 డిజిట్. అయితే ఇప్పుడు 1 తీసుకోవాలన్నా 2 డిజిట్స్ ఒకటే సరి చేయాలి. ఇక్కడ ఎక్కువ మంది డివిజన్స్ రాని వాళ్ళకి కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ప్లేస్ ఇక్కడే అన్నమాట. ఎందుకంటే 1 డిజిట్తో చేయాలన్నా 2 డిజిట్తో చేయాలన్నా ఈ 7 టేబుల్లో 95 వెతుకుతూ ఉంటారు కొంతమంది. ఈ 7 టేబుల్లో 95 వెతుకుతూ ఉంటారు. అలా కాకుండా ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఎన్ని డిజిట్స్తో డివిజన్ చేయాలనేది మనకు అర్థమైతే మనం క్లియర్గా చేసేయచ్చు. ఇప్పుడు 7 కంటే 9 పెద్దదే కదా. 7 కంటే 9 పెద్దది కాబట్టి 1 డిజిట్ చేసేస్తాం. 7 ones 7, 7 ones 7, 7 ones 7. 9లో 7 లెస్ చేస్తే 2 వస్తుంది. 9లో 7 లెస్ చేస్తే 2 వస్తుంది. ఈ 5ని మనము దించుకుంటాం. ఇప్పుడు ఏమైంది, 25 అయింది. ఇప్పుడు ఏమైంది, మనకు 25 వచ్చింది. ఇప్పుడు ఈ 25 అనేది 7 టేబుల్లో 25 ఉందా, 7 టేబుల్లో 25 అనేది ఉందా అంటే మనకి ఇక్కడ టేబుల్ చూసుకుందాం. అందుకే ఇక్కడ నేను టేబుల్ వేసాను. టేబుల్ చూసుకుందాం, జాగ్రత్తగా చూడండి. టేబుల్ చూడండి, మనకి 7 టేబుల్లో 25 అనేది ఉందా అంటే లేదు. 7 టేబుల్లో 25 లేదు అసలు. అయితే 25 లేకపోతే ఏం చేయాలి అని అంటే 25 లేకపోతే 25 కంటే చిన్నది ఏముందో చూడాలి. 25 కంటే చిన్నది 21 ఉంది. 25 కంటే చిన్నది 21 ఉంది. ఆ 21 ఇక్కడ వేసుకున్నాం మనం. 21 వేసుకున్నాము. 7 3s 21 వేసుకున్నాము. 25లో 21 లెస్ చేస్తే 4 వచ్చింది. రిమైండర్ 4 వచ్చింది అనమాట. సో ఆన్సర్ ఈజ్ 13. నెక్స్ట్ వచ్చేసి 77 / 7. ఇప్పుడు ఇక్కడ 1 డిజిట్ తీసుకుంటాము. 7 ones 7 వేసేసాము. 7లో 7 లెస్ చేస్తే మనకు 0 వచ్చింది. ఈ 7ని ఇక్కడ దించుకున్నాము. 7 మళ్ళీ 7 ones are 7. 7లో 7 లెస్ చేస్తే 0 వచ్చింది. మళ్ళీ 0 వచ్చింది. సో ఆన్సర్ ఈజ్ 11. నెక్స్ట్ 20 / 7. ఇప్పుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఏంటంటే మనకి ఇక్కడ 20 అనేది 2 డిజిట్స్ ఉంది. 7 అనేది 1 డిజిట్ ఉంది. ఇప్పుడు ఈ 1 డిజిట్ చేసినట్లయితే 7 కంటే 2 అనేది చిన్నది కాబట్టి ఒకేసారి 2 డిజిట్స్తో డివిజన్ చేస్తాము. 2 డిజిట్స్ అనేది 7 టేబుల్లో 20 అనేది ఎక్కడొస్తుంది, 7 టేబుల్లో 20 అనేది ఎక్కడొస్తుంది. మనం టేబుల్ చూసినట్లయితే 7 టేబుల్లో 20 అనేది లేదు. 20 కంటే చిన్నది ఏముందంటే 14 ఉంది. 7 టేబుల్లో 20 కంటే చిన్నది 14 ఉంది. కానీ 7 టేబుల్లో 20 అనేది లేదు కాబట్టి ఈ 14 వేసుకుంటాం. ఇక్కడ 14 వేసేసుకుంటాము. ఇక్కడ 14 వేసుకున్నాం. 20లో నుంచి 14 లెస్ చేస్తే ఇక్కడ ఒక బారో తీసుకొచ్చుకున్నట్లయితే మనకి 10 అవుతుంది. 10లో 4 పోతే 6 అవుతుంది. ఇక్కడ 1 ఉంటుంది. 1లో 1 పోతే 0. సో టోటల్గా మనకి 6 అవుతుంది రిమైండరు. కోషియంట్ అనేది మనకి 2 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ 91 / 6. ఇక్కడ 9 అనేది 6 కంటే పెద్దదే కాబట్టి 1 డిజిట్ తీసుకుంటాము. 6 ones are 6. 9లో 6 లెస్ చేస్తే 3 వచ్చింది. ఇక్కడ 1ని యాజ్ ఇట్ మనం దించుకుంటాం. 1ని దించుకుంటే 31 అవుతుంది. 6 5s are
30, 6 5 ఆర్ 30, 31లో 30 లెస్ చేస్తే మనకి 1 వస్తుంది. దీన్ని రిమైండర్ అంటారు. 1 రిమైండరు. 15 అనేది కోషియంటు. 15 అనేది కోషియంటు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 42. 42లో 62 డివైడెడ్ బై 8. 62 డివైడెడ్ బై 8 చూద్దాం. 62 డివైడెడ్ బై 8. ఇక్కడ 8 అనేది 1 డిజిట్ ఉంది, 62 అనేది 2 డిజిట్స్ ఉంది. ఈ 6 అనేది 1 డిజిట్ కంటే 6 అనేది 8 కంటే చిన్నది కాబట్టి 6 అనేది 8 కంటే చిన్నది కాబట్టి మనం ఏం చేస్తాం, 2 డిజిట్స్ తీసుకుంటాము. 2 డిజిట్స్ తీసుకున్నట్లయితే 8 టేబుల్లో 62 అనేది ఎక్కడ వస్తుంది, రాదు. దానికంటే ముందు ఏముంటుందంటే 56 ఉంటుంది. 8 7s are 56. 8 7s are 56 వస్తుంది మనకి. ఇప్పుడు 56ని లెస్ చేసినట్లయితే ఇక్కడ బాగా తీసుకొచ్చుకుంటే 12 అవుతుంది. 12లో 6 లెస్ చేస్తే 6 వస్తుంది మనకి రిమైండర్ 6 వస్తుంది. ఇంకా దించుకునే ఏం లేవు కాబట్టి 6 అనేది రిమైండరు. సో ఆన్సర్ ఈజ్ 7. కోషెంట్ అనేది 7 వస్తుంది. నెక్స్ట్ 22 డివైడెడ్ బై 7. 7 3s 21. ఇక్కడ ఒకటేసారి 2 డిజిట్స్ చేసేస్తాం, ఎందుకంటే 7 కంటే చిన్నది కాబట్టి 2 అనేది 7 కంటే చిన్నది కాబట్టి 7 3s are 21. 2 డిజిట్స్ చేసాము. 7 3s 21 అవుతుంది. 22లో 21 లెస్ చేస్తే 1 వస్తుంది మనకి రిమైండరు. సో ఆన్సర్ 3 అనమాట. నెక్స్ట్ 40 డివైడెడ్ బై 6. ఇక్కడ కూడా 4 అనేది 6 కంటే చిన్నది కాబట్టి 2 డిజిట్స్ తీసుకుంటాము. 4 అనేది 6 కంటే చిన్నది కాబట్టి 2 డిజిట్స్ తీసుకుంటాము. 40 అనేది ఎక్కడ వస్తుంది, 6 టేబుల్ అంటే 40 రాదు కాబట్టి దానికంటే ముందు ఏమొస్తుందంటే 6 6 are 36 వస్తుంది అనమాట. 36 6 6 are 36. ఆ 6ని ఎక్కడ వేసేసుకొని 36 ఇక్కడ వేసి లెస్ చేస్తే మనకి ఆన్సర్ అనేది రిమైండర్ అనేది 4 మిగులుతుంది. సో కోషెంట్ వచ్చేసి 6. కోషెంట్ 6. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి 43లో ఫస్ట్ 94 డివైడెడ్ బై 3. 94 డివైడెడ్ బై 3. ఇక్కడ 9 అనేది 3 కంటే పెద్దది కాబట్టి 1 డిజిట్ తీసుకొని చేస్తాము. 3 టేబుల్లో 9 ఎక్కడ వస్తుందంటే 3 3s 9. 9లో 9 లెస్ చేస్తే 0. తర్వాత 4 దించుకుంటాము. 4 అనేది 3 టేబుల్ ఎక్కడ వస్తుందంటే రాదు. 3 టేబుల్ 4 కంటే ముందు 3 ఉంది కాబట్టి 3 1s are 3. 4 - 3 = 1. నెక్స్ట్ 31 డివైడెడ్ బై 7. 31 ఇక్కడ 1 డిజిట్ ఉంది. 7 అనేది 1 డిజిట్ కాబట్టి ఇక్కడ 3 అనేది 7 కంటే చిన్నగా ఉంది కాబట్టి 2 డిజిట్స్ తీసుకుంటాము. 31 అనేది 31 ఎక్కడ ఉంది 7 టేబుల్లో 7 4s are 28. 31 లేదు కాబట్టి 31 కంటే చిన్నది 28 తీసుకుంటాం. 7 4s are 28. లెస్ చేస్తే రిమైండర్ 3 వస్తుంది. 31 నుంచి 28 లెస్ చేస్తే 3 వస్తుంది. 7 4s are 28. నెక్స్ట్ 63 డివైడెడ్ బై 7. 6 అనేది ఇక్కడ 6 అనేది 7 కంటే చిన్నది కాబట్టి 2 డిజిట్స్ తీసుకుంటాము. 7 9s are 63. 7 9s are 63 కాబట్టి సో రిమైండర్ ఈజ్ 0. నెక్స్ట్ 90 డివైడెడ్ బై 8. 90 డివైడెడ్ బై 8. ఇక్కడ 9 అనేది 8 కంటే పెద్దది కాబట్టి 1 డిజిట్ తీసుకుంటాము. 8 1s are 8. 8 1s are 8. 9లో 8 లెస్ చేస్తే 1. సో ఈ 0ని కిందకి తీసుకుంటాము. కిందకి తెచ్చుకుంటే 10 అవుతుంది. 8 టేబుల్లో 10 ఎక్కడ వస్తుంది అంటే రాదు. 10 కంటే చిన్నది దానిపైన 8 ఉంటుంది. 8 1s are 8. 10లో 8 లెస్ చేస్తే 2 వస్తుంది. రిమైండర్ ఈజ్ 2. కోషెంట్ 11. నెక్స్ట్ పేజీ
45లో 45 యూజ్ చేసేయచ్చు. తర్వాత 45లో 95 డివైడెడ్ బై 7 95 డివైడెడ్ బై 7 95 డివైడెడ్ బై 7 95 అనేది 2 డిజిట్స్ ఉంది, 7 అనేది 1 డిజిట్ ఉంది. ఇప్పుడు 1 డిజిట్ చేయాలా 2 డిజిట్స్ చేయాలంటే 7 కంటే 9 పెద్దది కాబట్టి 1 డిజిటే చేయాలి. 7 1s are 7 7 1s are 7. 9లో 7 లెస్ చేస్తే 2 వస్తుంది. 9లో 7 లెస్ చేస్తే 2 వస్తుంది. తర్వాత 5ని దించుకుంటాం. తర్వాత 5ని కిందకి తీసుకొచ్చుకుంటాము. 25 వచ్చింది మనకి. ఇప్పుడు 25 వచ్చింది. ఇప్పుడు 7 టేబుల్లో 25 ఎక్కడుంది? 7 టేబుల్లో 25 ఎక్కడుందో చూడాలి. 7 టేబుల్లో 25 లేదు, దానికంటే పైన 21 ఉంది కాబట్టి 21 7 3s 21. 25లో 21 లెస్ చేస్తే రిమైండర్ ఈజ్ 4. కోషంట్ ఈజ్ 13. దీన్ని కోషంట్ అంటారు. మిగిలిన దాన్ని రిమైండర్ అంటారు. దీన్ని డివిడెండ్ అంటారు. దీన్ని డివైజర్ అంటారు. 7ని డివైజర్ అంటారు. 95ని డివిడెండ్ అంటారు. 13ని కోషంట్ అంటారు. రిమైండర్ 4ని రిమైండర్ అంటారు. 99 డివైడెడ్ బై 6. ఇక్కడ 99 అనేది 2 డిజిట్స్ ఉంది, 6 అనేది 1 డిజిట్. 6 కంటే 9 పెద్దది కాబట్టి 1 డిజిట్ తీసుకొని చేస్తాము. 6లో 6 టేబుల్లో 9 ఎక్కడ ఉందో ఎతుకుతాము. 9 లేదు కాబట్టి 9 కంటే పైన 6 ఉంటుంది. 6 1s are 6. 9లో 6 లెస్ చేస్తే 3 వచ్చింది. 9 అలాగే కిందకి దించుకుంటాము. 39 వచ్చింది. ఇప్పుడు మొత్తం మనకి 39. 6 టేబుల్లో 39 ఎక్కడుందో వెతుకుతాము. 6 టేబుల్లో 39 లేదు. 39 కంటే చిన్నది 36 అనేది ఉంది. 39 కంటే చిన్న 36 ఉంది. 6 6s are 36. 39 మైనస్ 36 3 వస్తుంది. రిమైండర్ అనేది 3 వస్తుంది. నెక్స్ట్ 29 డివైడెడ్ బై 7. 29 డివైడెడ్ బై 7. ఇక్కడ 2 అనేది 7 కంటే చిన్నది కాబట్టి 2 డిజిట్స్ తీసుకొని డివిజన్ చేస్తాం. 2 డిజిట్స్ 29 తీసుకుంటాం. 29 ఎక్కడుందో ఎతుకుతాం. 7 టేబుల్లో 29 ఎతికితే 29 లేదు కాబట్టి 29 కంటే చిన్నది 28 ఉంది. 7 4s are 28. 29 28 లెస్ చేస్తే ఆన్సర్ ఇస్ రిమైండర్ 1. కోషంట్ 4. నెక్స్ట్ 91 డివైడెడ్ బై 4. 91 డివైడెడ్ బై 4. ఇక్కడ 91 అనేది 2 డిజిట్స్ ఉంది, 4 అనేది 1 డిజిట్ ఉంది. ఇక్కడ 9 అనేది 4 కంటే పెద్దదే కాబట్టి 1 డిజిట్ సరిపోతుంది. ఇప్పుడు 4 టేబుల్లో 9 ఎత్తుకుతాం ఎక్కడుందో. 4 టేబుల్లో 9 లేదు. 9 కంటే చిన్నది 8 ఉంది కాబట్టి 4 2s are 8. 4 2s are 8 వేసుకుంటాము. 9లో నుంచి 8 లెస్ చేస్తే 1 వస్తుంది మనకి. ఈ 1ని అలాగే దించుకుంటాం. 11 వస్తుంది. 4 టేబుల్లో 11 ఎక్కడుందో ఎతుకుతాము. 4 టేబుల్లో 11 ఎక్కడుందో ఎతుకుతాము. 4 టేబుల్లో 11 లేదు. 11 కంటే చిన్నది 8 ఉంది. 8 ఉంది కాబట్టి 4 2s 8. 4 2s 8. 11లో నుంచి 8 లెస్ చేస్తే 3 వస్తుంది. 11లో నుంచి 8 లెస్ చేస్తే 3 వస్తుంది. సో ఆ రిమైండర్ వచ్చేసి 3. కోషంట్ వచ్చేసి 22. నెక్స్ట్ పేజ్ నెంబర్ 51 తీద్దాం. 51 48 49 51లో 94 డివైడెడ్ బై 6. 94 డివైడెడ్ బై 6 చూద్దాం. 94 డివైడెడ్ బై 6. 94 అనేది ఇక్కడ
డిజిట్స్ ఉంది, 94 అనేది 2 డిజిట్ ఉంది, 6 అనేది 1 డిజిట్ ఉంది. ఇప్పుడు ఈ 1 డిజిట్ తీసుకున్నట్లయితే 9 అనేది 6 కంటే పెద్దదే కాబట్టి 1 డిజిట్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 6 టేబుల్లో 9 ఎక్కడుందో ఎతుకుతాము. 6 టేబుల్లో 9 ఎక్కడుందో ఎతుకుతాము. 6 టేబుల్లో 9 లేదు, 9 కంటే చిన్నది 6 ఉన్నది. 6 1s are 6. 9లో 6 లెస్ చేస్తే 3. 9లో 6 లెస్ చేస్తే 3. ఈ 4ని ఎలాగ కిందకి దించుకుంటాము, ఈ 4ని కిందకి దించుకుంటే 34 అవుతుంది. మనకి ఇక్కడ 34 అవుతుంది. 34 ఈ 6 టేబుల్లో 34 అనేది ఎక్కడుందో ఎతుకుతాము. 6 టేబుల్లో 34 ఎక్కడుందో ఎతుకుతాము. 6 టేబుల్లో 34 లేదు, 30 ఉన్నది. 6 టేబుల్లో 30 ఉంది, 34 లేదు, 30 ఉంది కాబట్టి 6 5s are 30. 34లో 30 లెస్ చేస్తే 4, రిమైండర్ అనేది 4. తర్వాత 38 డివైడెడ్ బై 4. 38 డివైడెడ్ బై 4. ఇక్కడ 38 అనేది 2 డిజిట్స్ ఉంది, 4 అనేది 1 డిజిట్. ఇక్కడ 3 అనేది 4 కంటే చిన్నది కాబట్టి 2 డిజిట్స్ తీసుకుంటాం. ఇక్కడ 38ని తీసుకుంటాం. 38 అనేది 4 టేబుల్ ఎక్కడ ఉందో ఎతుకుతాం. 38 అనేది 4 టేబుల్లో లేదు. 38 కంటే చిన్నది 36 ఉంది 4 టేబుల్లో. 38 కంటే చిన్నది 36 ఉంది 4 టేబుల్లో. అందుకని 4 9s are 36. 4 9s are 36 చేసుకుంటే 38లో నుంచి 36 లెస్ చేస్తే 2, రిమైండర్ ఈజ్ 2. నెక్స్ట్ 52, పేజ్ నెంబర్ 52. 903 డివైడెడ్ బై 20. 903 డివైడెడ్ బై 20. ఇక్కడికి వచ్చేసరికి మనకి కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది, కానీ ఏమి లేదు, జస్ట్ ఒకసారి అర్థం చేసుకుంటే ఈజీగా చేసేయచ్చు వీటిని. ఇక్కడ మనకి 903 డివైడెడ్ బై 20 అని ఇచ్చాడు. 20 టేబుల్ మనకు వచ్చు కాబట్టి 20 టేబుల్ చేసేస్తాము. ఇక్కడ 903లో 3 డిజిట్స్ ఉన్నాయి. 903లో 3 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ 2 డిజిట్సే ఉన్నాయి. 2 డిజిట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ 2 డిజిట్స్ తీసుకుంటే ఇక్కడ 2 డిజిట్స్ తీసుకున్నట్లయితే 90 అనేది 20 కంటే పెద్దదే కాబట్టి 2 డిజిట్స్ సరిపోతాయి. ఇప్పుడు 90ని ఎతుకుతాం. 20 టేబుల్లో 90 ఎక్కడుందో ఎతుకుతాం. 20 టేబుల్లో 90 ఉందా అంటే లేదు. 90 కంటే చిన్నది 20 టేబుల్లో 80 ఉంది. 20 టేబుల్ 80 ఉంది కాబట్టి 24s are 80 వేసిస్తాము. 90లో నుంచి 80 లెస్ చేస్తే మనకు 10 వచ్చింది. ఇక్కడ 0 - 0 0, 9 - 8 1, 10 వచ్చింది. ఇక్కడ మనం 3ని దించుకుంటాం. ఇక్కడ 3ని దించుకున్నట్లయితే 103 అయింది. మనకి ఇక్కడ 103 అయింది. ఈ 103 అనేది 20 టేబుల్లో ఉందా ఎతుకుతాము. 20 టేబుల్ 103 లేదు. 103 కంటే చిన్నది 100 ఉంది. 103 కంటే చిన్నది 100 ఉంది. 25s are 100. 103లో 100 లెస్ చేస్తే 3, రిమైండర్ ఈజ్ 3. నెక్స్ట్ పేజ్ వచ్చేసి 482 డివైడెడ్ బై 80. 482 డివైడెడ్ బై 80 ఇది చూద్దాం. 482 డివైడెడ్ బై 80. ఇక్కడ చూసినట్లయితే 482లో మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. 80లో ఇక్కడ మనకి 2 డిజిట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ 2 డిజిట్స్ తీసుకున్నట్లయితే మనకు 48 అనేది 80 కంటే చిన్నది కాబట్టి 2 డిజిట్స్ తీసుకున్నట్లయితే 80 కంటే చిన్నది కాబట్టి 3 డిజిట్స్ తీసుకొని చేసేస్తాం. 3 డిజిట్ని తీసుకొని చేసేస్తాము. 3 డిజిట్స్ని 482. ఈ 482 అనేది 80 టేబుల్లో ఎక్కడుంది? 482 అనేది 80 టేబుల్లో ఎక్కడుందో చూస్తాం. అయితే ఈ 80 టేబుల్ అనేది మనకు రాదు కాబట్టి 80 టేబుల్ అనేది మనకు రాదు కాబట్టి 1 మినిట్ ఇక్కడ 0 పెట్టలేదు. ఇందాక 0 ఇక్కడ పెడదాం. 0ని ఇక్కడ 0 రాసేస్తే మనకి 80 టేబుల్ మనకి రాదు కాబట్టి 8 టేబుల్ వచ్చు కదా. ఇక్కడ ఎంత ఉంది? 100 ప్లేస్లో ఎంత ఉంది? ఇక్కడ 100 ప్లేస్లో 4 ఉంది. అంటే 8 టేబుల్లో 4 ఎక్కడ వస్తుంది? 40 ఎక్కడ వస్తుంది? 8 5s are 40 వస్తుంది అనమాట. అందువల్ల మేము 85s are చూసుకుంటాం. 85s are కనుక చూసినట్లయితే మనము 85s are 400 వస్తుంది కాబట్టి
85 జార్ 400 వేసాం మనం. 85 జార్ 400. ఇప్పుడు లెస్ చేస్తే మనము లెస్ చేసినట్లయితే 2 - 0 2, 8 - 0 8, 4 - 4 0, 82 వచ్చింది మనకి. 82 వచ్చింది కాబట్టి మళ్ళీ 80 టేబుల్లో మళ్ళీ 81 సార్ 80, 81 సార్ 80 వేసుకున్నాము. 2లో నుంచి 0 పోతే 2, 8 నుంచి 8 పోతే 0. సో రిమైండర్ ఈజ్ 2. మనకి రిమైండర్ ఈజ్ 2. అట్లా 2 డిజిట్స్ ఉన్న వాటిని ఈ విధంగా మనం ఎస్టిమేషన్ వేసుకొని అంచనా వేసుకొని చేసుకోవాలి. ఇక్కడ 718 డివైడెడ్ బై 70 ఉంది. 718 డివైడెడ్ బై 17. ఇక్కడ 3 డిజిట్ ఉంది, ఇక్కడ వచ్చేసి 2 డిజిట్ ఉంది. నో ప్రాబ్లం. ఇక్కడ 2 డిజిట్స్ తీసుకున్నట్టయితే 70 కంటే పెద్దదే కాబట్టి ఈ 2 డిజిట్స్నే చేస్తాము. 71 సార్ 70, 71 సార్ 70. 1లో 0 పోతే 1, 7లో 7 పోతే 0. తర్వాత 8 దించుకున్నాము. మొత్తం 18 వచ్చింది మనకి. 18 అనేది 70 టేబుల్లో ఉందానంటే 18 అనేది 70 కంటే చిన్నది కాబట్టి 70 0 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి రిమైండర్ అనేది 18లో నుంచి 0 పోతే 18 వస్తుంది. ఇక్కడ చాలామంది తప్పు చేస్తారు, ఇక్కడ ఎక్కువ మంది రాంగ్ చేస్తారు. ఇలాంటివి వచ్చినప్పుడు రాంగ్ చేస్తారు, జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 718 3 డిజిట్స్ ఉన్నాయి. 718 3 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 270లో 2 డిజిట్స్ ఉన్నాయి. అయితే మనకి 2 డిజిట్స్ ఇక్కడ 2 డిజిట్స్ తీసుకున్నట్టయితే 71 ఉంది కాబట్టి 70 కంటే పెద్దదే కాబట్టి సరిపోతుంది. 2 డిజిట్స్ తోటే చేయవచ్చు. 70 టేబుల్లో 71 ఎక్కడొస్తుంది చూస్తే 70 టేబుల్లో 71 రాదు, కానీ 71 కంటే చిన్నది 70 వస్తుంది. సో 71 సార్ 70 వేసిస్తాం. ఇక్కడ 70 వేసేసిన తర్వాత 71లోని 70 లెస్ చేస్తే 1 వస్తుంది మనకి. ఇప్పుడు ఏం చేస్తామంటే 8ని దించుకున్నాము. ఎక్కువ మంది ఇక్కడ ఏం చేస్తారంటే 8ని దీన్ని రిమైండర్ చుట్టేస్తారు. ఇక్కడ రిమైండర్ చుట్టేస్తారనమాట. ఇదే రిమైండర్ అనుకుంటారు. ఇది రిమైండర్ కాదు. ఎందుకనంటే ఎప్పుడైనా సరే మనం పైనుంచి ఒక డిజిట్ని కిందకి దించుకున్నట్లయితే దాని తర్వాత ఇంకొక స్టెప్ ఉందని అర్థం. దాని తర్వాత ఇంకొక స్టెప్ డివిజన్ చేయాలి అని అర్థం. ఇప్పుడు 8 అనేది మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దించుకున్నాం, అంతేగాని మనకి ఇక్కడ లెస్ చేస్తే రాలా. 8ని 71లోని 70 లెస్ చేస్తే 1 వచ్చింది. ఈ 8 అనేది ఎలా వచ్చింది? మనకి ఇక్కడ దించుకున్నాం, పైనుంచి కిందకి దించుకున్నాం. సో కాబట్టి మనం ఈ 8ని కూడా మనం డివిజన్ చేయాలన్నమాట. డివిజన్ చేసిన తర్వాత వచ్చినటువంటి లెస్ చేస్తే వచ్చినటువంటి ఏదైతే డిజిట్ ఉందో దానికి మనం రిమైండర్ చుట్టాలి, కానీ దించుకున్న దానికి రిమైండర్ చుట్టకూడదు. ఓకే. ఇప్పుడు 70 టేబుల్లో 18 అనేది లేదు కాబట్టి 70 0 వేసేస్తాము. 18లోనే 0 తీసేస్తే 18 వచ్చింది. సో ఇది రిమైండర్, అంతేగాని ఇది కాదు. ఇది రిమైండర్ కాదు. ఇది రిమైండరు. సో ఇప్పుడు మనం దీన్ని మల్టిప్లై చేస్తే దీన్ని మల్టిప్లై చేసి 18 మనం యాడ్ చేసినట్లయితే 718 అనేది రావాలి. అది జాగ్రత్తగా చూసుకోండి. చూడు ఇక్కడ 70 × 10 700 ప్లస్ 18 718 అయింది. నెక్స్ట్ పేజీ నెంబర్ 54. పేజీ నెంబర్ 54లో 244 డివైడెడ్ బై 60. ఇక్కడ వచ్చేసి మనకి 3 డిజిట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం డివిజన్ చేసేటప్పుడు డిజిట్స్ లెక్క పెట్టుకోవాలి. డివిడెండ్ ఏది డివిడెండ్? ఇది డివిడెండ్లో ఎన్ని అయితే డిజిట్స్ ఉన్నాయి, డివైజర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి లెక్క పెట్టుకొని, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి అనుకో, ఇక్కడ కూడా 2 డిజిట్స్ తీసుకుంటే చిన్నది అయిపోయింది కాబట్టి 3 డిజిట్స్ తీసుకున్నాం. అనమాట. అందువల్ల ఇప్పుడు 244 అనేది 60 టేబుల్లో ఎక్కడుంది? 60 టేబుల్ మనకి రాదు కదా, మరి 6 టేబుల్ వచ్చు కదా. 6 4 = 24 వచ్చింది కదా, అట్లాగే 64 = 240 వచ్చేసింది. సో మనకి ఇక్కడ 240 వేసేసాము. 244లో నుంచి 240 లెస్ చేస్తే 4 వచ్చింది. రైట్.
ఇక్కడ 129 డివైడెడ్ బై 50, 129 డివైడెడ్ బై 50. ఇక్కడ మనకి 3 డిజిట్స్ ఉంది, 2 డిజిట్స్ ఉంది. ఈ 2 డిజిట్స్ తీసుకున్నట్లయితే 550 కంటే చిన్నది కాబట్టి ఈ 3 డిజిట్స్ డివిజన్ చూస్తాము. 129 అనేది 50 టేబుల్ ఎతుకుతాము. 50 టేబుల్ 129, 50 టేబుల్ మనకు రాదు, 5 టేబుల్ వచ్చు. 5 టేబుల్లో 5 3s 150 వస్తుంది కాబట్టి 5 2s 50 2s 100 వేసుకున్నాము. 50 2s 100 వేసుకున్నాము. 129లో 100 లెస్ చేస్తే 29 వచ్చింది. కోషెంట్ 2, రిమైండర్ 29, డివిడెండ్ 129, డివైజర్ 50. సో దీన్ని ఈ 2ని 50ని మల్టిప్లై చేసేసి ఈ 29 కనుక యాడ్ చేసినట్లయితే 129 వస్తుంది. 129 వస్తుంది. నెక్స్ట్ పేజీ నెంబర్ 57. 724 డివైడెడ్ బై 7. 724 డివైడెడ్ బై 7. 724లో 3 డిజిట్స్ ఉన్నాయి, 70లో 2 డిజిట్స్ ఉన్నాయి. ఈ 2 డిజిట్స్ తీసుకున్నట్లయితే 70 కంటే పెద్దదే కాబట్టి ఇక 2 డిజిట్స్తో చేస్తాము. 70 టేబుల్లో 72 ఎక్కడ వస్తుందంటే 70 1s are 70 వేసాము. 2లో 0 పోతే 2 వచ్చింది, 7లో 7 పోతే 0, అది వేయాల్సిన అవసరం లేదు. 24ని దించుకున్నాం, ఈ 4ని కింద దించుకున్నాము. 24 వచ్చింది. ఇప్పుడు 24 అనేది 7 టేబుల్లో 24 ఎక్కువ మంది ఇక్కడ రిమైండర్ చుడతారు. తప్పు, రాంగు. ఇక్కడ రిమైండర్ చుట్టకూడదు. ఏం చేయాలి? 4 మనం దించుకున్నాం కాబట్టి ఈ దించుకున్నటువంటి 4 ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ డివిజన్ చేయాలి. 70 టేబుల్లో 70 0s 0, 24లో 0 లెస్ చేస్తే 24 వచ్చింది. ఇక్కడ రిమైండర్ చుట్టాలి, ఇక్కడ రిమైండర్ తీసుకోవాలి. ఇక్కడ ఇది రిమైండర్ అనుకుంటారు, ఇది రిమైండర్ కాదు. నెక్స్ట్ 810 డివైడెడ్ బై 70. 810 డివైడెడ్ బై 70. ఇక్కడ మనకి 810లో 3 డిజిట్స్ ఉన్నాయి, 70లో 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ 2 డిజిట్స్ తీసుకున్నట్లయితే 70 కంటే పెద్దదే కాబట్టి ఈ 2 డిజిట్స్ని మనం డివిజన్ చేయొచ్చు. 70 టేబుల్ 81 ఎక్కడ వస్తుంది? 70 టేబుల్ 81 రాదు, 81 కంటే చిన్నది. 70 అనేది 70 టేబుల్లో ఉంది. 70 1s are 70. 81లోని 70 లెస్ చేస్తే 11 వచ్చింది, మనకి 11 వచ్చింది. ఈ 0ని దించుకున్నాం కిందికి. 110 వచ్చింది. 110 అనేది 70 టేబుల్లో ఎక్కడుందో ఎతుకుతాము. 70 టేబుల్ 110 లేదు, 110 కంటే చిన్నది 70 ఉంది. 70 1s are 70. లెస్ చేస్తే మనకి 40 వచ్చింది. నెక్స్ట్ ఈ 11ని 70ని మల్టిప్లై చేసి ఈ 40ని యాడ్ చేసినట్లయితే మనకి 810 రావాలి. అప్పుడే మనం చేసిన డివిజన్ కరెక్ట్. నెక్స్ట్ పేజీ నెంబర్ 58లో ఇది 19,386 డివైడెడ్ బై 23. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? డివిడెండ్ అంటే 5 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ 2 డిజిట్స్ ఉన్నాయి. అయితే ఫస్ట్ 2 డిజిట్స్ తీసుకున్నట్లయితే 19 23 కంటే చిన్నది. 19 23 కంటే చిన్నది కాబట్టి 3 డిజిట్స్ తీసుకుంటాం. 193 తీసుకుంటాము. 23 టేబుల్లో 193 ఎక్కడ వస్తుంది? 23 టేబుల్ మనకు రాదు. కాకపోతే ఏం చేయాలంటే 23లో 2 తీసుకుందాం. 2 టేబుల్లో 19 ఎక్కడ వస్తుంది? 2 9s are 18 వస్తుంది. అది పెద్దదైపోతుందని చెప్పేసి 2 8s are 16. అప్పుడు 23 8s ఇక్కడ మల్టిప్లై చేసుకోవాలి. 23 8s ఇక్కడ మల్టిప్లై చేసుకుని చూసుకున్నట్లయితే 184 వచ్చింది. 23 8s 184. మనకి ఇక్కడ 193లో నుంచి 184 లెస్ చేస్తే 9 వచ్చింది. ఈ 8ని అలాగే దించుకుంటాం కిందికి. 8ని కిందికి దించుకుంటాము. 98 వచ్చింది. మళ్ళీ 23 4s 92. ఇది ఎలా తెలుస్తానంటే మనం ఎస్టిమేషన్ వేసుకోవాలి. 23ని ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే 98 వస్తుంది. ఎస్టిమేషన్ వేసుకొని మీరు ఎక్కువ డ్రిల్లింగ్ చేస్తే వస్తుంది, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. 23 4s 92 వచ్చింది. 98లో నుంచి 92 లెస్ చేస్తే 98లో నుంచి 92 లెస్ చేస్తే 6 వస్తుంది. సో ఈ 6ని దించుకుంటాం, మళ్ళీ 66 వస్తుంది. 23 3s 69 వస్తుంది కాబట్టి 3s పోదు. 23 2s
23 2s 46 వస్తుంది ఈసారి 46. 66లో 46 లెస్ చేస్తే 20, రిమైండర్ 20. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పేజీ నెంబర్ 59లో 34,785 డివైడెడ్ బై 11. 34,785 డివైడెడ్ బై 11. ఇక్కడ చూడండి, వెరీ ఈజీ. ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి మొత్తం, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. ఈ 2 డిజిట్స్ తీసుకున్నట్లయితే సరిపోతాయి. 11 కంటే పెద్దదే కాబట్టి సరిపోతుంది. 11 టేబుల్లో 34 ఎక్కడ వస్తుందంటే 11 టేబుల్లో 34 రాదు. 34 కంటే చిన్నది 33 ఉంది కాబట్టి 11 3s 33. 34లో 33 లెస్ చేస్తే 1 వచ్చింది. ఈ 7ని దించుకుంటాము, 17 వచ్చింది. 17 వచ్చింది. 11 టేబుల్లో 17 ఎక్కడ వస్తుంది? 11 1s 11. 17 కంటే చిన్నది 11 ఉంది. 11 1s 11. 17 11 పోతే 6 వచ్చింది. ఈ 8 దించుకుంటాము, మళ్ళీ 8 దించుకుంటాము, 68 వస్తుంది. 11 టేబుల్ 11 6s 11 6s, ఈ 66 వస్తుంది. 68లో 66 పోతే 2 వస్తుంది. ఇప్పుడు 5 దించుకుంటాము. 25 వచ్చింది ఇక్కడ. 25 11 టేబుల్లో 11 2s 22. 25లో 22 లెస్ చేస్తే రిమైండర్ 3 వచ్చింది. నెక్స్ట్ 80,364 డివైడెడ్ బై 22. ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. ఈ 2 డిజిట్స్ తీసుకున్నట్లయితే 22 కంటే పెద్దదే కాబట్టి 2 డిజిట్స్ని చేస్తాము. 80 ఎక్కడ వస్తుంది 22 టేబుల్ అంటే? 22 టేబుల్ 80 రాదు. 80 కంటే చిన్నది 66 వస్తుంది కాబట్టి 22 3s 66. 80లో 66 లెస్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 14 వచ్చింది. ఇప్పుడు ఈ 3ని దించుకుంటాం, ఈ 3ని కిందకి దించుకుంటాము. 143 వచ్చింది. 22 టేబుల్లో 22 × 6 చేస్తే 132 వస్తుంది. 132. ఇప్పుడు లెస్ చేస్తే 3లో 2 పోతే 1, 4లో 3 పోతే 1. ఇక్కడ మనం 6 దించుకుంటాం. 6 దించుకున్నట్లయితే 116 అయింది. ఇక్కడ మనకి 116 అయింది. ఇక్కడ 116 అయింది. ఈ 116 అనేది 22 టేబుల్ ఎక్కడుందో వెతుకుతాము. 116 లేదు కానీ 110 ఉంది కాబట్టి 22 5s మనకి ఇక్కడ 110 వస్తుంది. 116లో 110 పోతే 6 వచ్చింది మనకి. 6. ఇప్పుడు ఈ 4 దించుకుంటాం. ఈ 4ని మనం దించుకుంటాము. 64 వచ్చింది. అప్పుడు 64 22 2s 44. 64లో 44 లెస్ చేస్తే మనకు 20 వచ్చింది. ఇది రిమైండర్ అంటాము, ఇది కోషియంట్ అంటాము. ఇది కోషియంట్. నెక్స్ట్ పేజీ. ఓకే, ఇంతవరకు అయిపోయింది. ఇవన్నీ కూడా మీరు చేసేయచ్చు. తర్వాత నెక్స్ట్ చూస్తే మనకి ఆన్సర్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.